హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్. ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా నా వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి సౌమ్య వాసరహ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ కలిసి వచ్చి సంతోషంగా, ఆరోగ్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది పచ్చడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బెల్లం, పంచదార, వేప పువ్వు, చింతపండు రసం, మామిడికాయ, వేపుడు శనగపప్పు, కొబ్బరి చెక్క, ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయ, బనానా, యాపిల్, ఆవు నెయ్యి, తేనె, ఉప్పు, కారం. ఇప్పుడు ఉగాది పచ్చడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి ప్రిపేర్ చేయటం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి. వేప పువ్వు వేసుకోవాలి. ఈ వేప పువ్వు ముందుగా శుభ్రం చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలు వేసుకోవాలి. ఈ అరటిపండు బాగా పండింది తీసుకోవాలి. ఆ తర్వాత దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ వేపుడు పప్పు ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. మీకు కావలసిన క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా గెరెట్తోటి కలుపుకొని స్వీట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం, పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తేనె వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆవు నెయ్యి అవైలబుల్లో లేకపోతే గేదె నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ కూడా టోటల్లీ ఆప్షనల్. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్నపిల్లలకి తప్పనిసరిగా ఈ ఉగాది పచ్చడి తినిపించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కలిసి వచ్చి ఆరోగ్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.